సార్ తమరు మాట్లాడగలరు. రాష్ట్ర ప్రజలందరికీ నా నమస్కారాలు. ఈరోజు మీ అందరికీ ఒక జరిగే పరిణామాలన్నీ చెప్పాలని ఆవేదనతో ఇదే జరిగితే రాష్ట్రం ఏమవుతుందనే బాధతో మీ ముందుకు వచ్చాను. నిన్న ఒక్క రోజునే 4 సంఘటనలు ఇలాంటి ప్రతిరోజు జరుగుతున్నాయి. కరోనా ఒక పక్క విలయ తాండం చేస్తుంది, చాలా సమస్యాత్మకంగా తయారైంది. ఒక పక్కన మనం చూస్తూ ఉంటే హాస్పిటల్స్ లో ఆక్సిజన్ కొరత, ఇంకొక పక్కన దాని మీద చాలా మంది చనిపోయినా పట్టించుకునే పరిస్థితి. ఎక్కడికక్కడ ప్రజలు పెద్ద ఎత్తున చనిపోతున్నా శ్రద్ధ పెట్టకుండా, వ్యాక్సిన్ వేయాలనే ఆలోచన కూడా లేకుండా ఎక్కడికక్కడ నిమ్మకు నీరెత్తినట్టు ప్రవర్తించడం. ఇది కాకుండా ఈరోజు ఇంకా ఫర్దర్ గా కాంప్లికేషన్స్ వచ్చి బ్లాక్ ఫంగస్ రావడం, ప్రజలందరూ ఆవేదనతో భయంతో ఉంటే ఈ ప్రభుత్వం మాత్రం కక్ష సాధింపు లేకుంటే అధికార దుర్వినియోగంతో ముందుకు పోతున్నారు. నిన్న హైకోర్టులో పంచాయత్ ఎలక్షన్స్ గురించి, జెడ్పీటీసీ, ఎంపీటీసీ గురించి చాలా స్పష్టంగా ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. ఇప్పటికీ ప్రభుత్వం పైన చాలా జడ్జిమెంట్లు ఇచ్చారు, కానీ ఈ ప్రభుత్వం ఏమాత్రం కూడా అందులో నుంచి లెసన్స్ నేర్చుకుని ప్రజా పరిపాలన ఎట్లుండాలి, ఏ విధంగా బాధ్యతతో కూడిన పాలన ఎట్లు ఇవ్వాలని ఆలోచించకుండా ఇంకా కూడా బుకాయించే పరిస్థితి రావడం చాలా నీచం. రెండోది, నిన్నే సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా వాళ్ళ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజుని పోలీసులు వేధించారు. పోలీస్ కస్టడీలోనే ఈరోజు అతనికి కాలు గాయాలైనాయని, సాక్షాత్తు మామూలుగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల యొక్క హాస్పిటల్లో కాకుండా డిఫెన్స్ హాస్పిటల్లో ఇచ్చే పరిస్థితికి వచ్చారంటే ఇది ప్రభుత్వ వేధింపులకు కానీ, ఎవరైనా కస్టడీలో తీసుకుంటే వారికి కూడా సేఫ్టీ లేదు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. మూడో పక్కన మాస్క్ అడిగిన పాపానికి అతన్ని హెరాస్ చేసి వేధించి వెంటబడి కడాన్ని పిచ్చివాణ్ణి చేసి కనీసం జీతాలు కూడా ఇవ్వకుండా, సిబిఐ ఎంక్వైరీ ఉన్న భయం లేకుండా కడాన్ అతను ఈరోజు చనిపోయే పరిస్థితికి వచ్చాడంటే ఇది ఏ విధంగా వివరించాలని అర్థం కావడం లేదు. నాలుగోది, నిన్నే మనం చూసాం కృష్ణపట్నంలో ఎవరైతే అనంతయ్య ఆయుర్వేదంతో నేను కరోనాని కంట్రోల్ చేస్తానని చెప్పి వచ్చినప్పుడు మీరు ఆడిన నాటకాలు కానీ, మీరు ప్రభుత్వం ఉందా అని అనుమానం వస్తుంది. ముందు అతను ఇస్తున్నాడు, ఆయుర్వేద మెడిసిన్స్ ఇచ్చారు. మీ నోటీస్కి వచ్చినప్పుడు మీరు అది కరెక్ట్ అవునా కాదా అని అధ్యయనం చేయాలి. ఆయుష్ డిపార్ట్మెంట్ ఉంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నారు, ICMR ఉంది, వాళ్ళు రమ్మనొచ్చు, వాళ్ళని ఒక పద్ధతి ప్రకారం చేసే అవకాశాలు ఉన్నాయి. అట్లా కాకుండా ఉన్న పళంగా మీరు నిలిపేయాలని అతన్ని బెదిరించడం, ఎన్ని చేయడం. నెక్స్ట్ డే వీళ్ళ ఎమ్మెల్యే ఎంత దుర్మార్గంగా చేశాడు. ఇతను ఇనాగరేట్ చేసి నేను చేస్తున్నాను మీరు చేయండి అని పబ్లిసిటీ ఇస్తే 20-30 వేల మంది ప్రజలు గుమికూడారు. ఎవరికైనా ప్రాణాలు కాపాడుకోవాలని ఉంటుంది, అందులో ఇలాంటి మెడిసిన్ పనిచేస్తే ఇంకా ఉత్సాహంగా వచ్చే పరిస్థితికి వస్తారు. అలాంటి సమయంలో మీరు అక్కడ పెద్ద స్టాంపేడ్, రోడ్లన్నీ బ్లాక్ అయిపోవడం, సాయంత్రానికి మళ్ళీ మీరు ఇది చేయడానికి వీలేదని అతను అరెస్ట్ చేయడం. అంటే ఏంటిది? ఇక్కడ ప్రభుత్వం ఉందా? ఇది ప్రభుత్వమా? ఇది చేతగాని అసమర్థ ప్రభుత్వం తప్ప, ఈ ముఖ్యమంత్రి ఏదనుకుంటుంది చేయడం తప్ప, ఒక ఎమ్మెల్యే ఎవరు లా అండ్ ఆర్డర్ చేతులకు తీసుకోవడానికి కలెక్టర్ వద్దన్నాడు. కలెక్టర్ వద్దన్నప్పుడే మీరు గవర్నమెంట్ ఒకటి ఉంది, మీ కలెక్టర్ మీకు చెప్పాలి, చెప్పిన తర్వాత మీరు యాక్ట్ చేయాలి.
యాక్ట్ చేసిన తర్వాత నిజ నిర్ధారణ జరగాలి. అది బాగా పనిచేస్తే మనం ప్రోత్సహించాలి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి చెప్పాలి. అట్లా కాకుండా మీ ఎమ్మెల్యేని ఇనాగ్రేట్ చేస్తున్నాను 7 కలెక్టర్ చెప్పడానికంటే అసలు ఈ రాష్ట్రంలో గవర్నమెంట్ ప్రభుత్వం ఉందా? ఏమనుకుంటున్నారు మీరు? మాట్లాడితే ఎదురు దాడి, దీంతోనే జరిపే పరిస్థితి వచ్చింది. ఈ రోజు మీరు ఒక్కసారి చూసినప్పుడు ఈ 4 విషయాలు పూర్వాపరాలకు వెళ్తే సుప్రీంకోర్టులో చాలా స్పష్టంగా ఈ పంచాయతీ ఎలక్షన్స్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో జడ్జిమెంట్ ఇచ్చారు. ఆ జడ్జిమెంట్ లో ఆ రోజు వాళ్ళు చెప్పింది 437/2020 కింద చాలా స్పష్టంగా వీళ్ళు అపీల్ చేసిన తర్వాత అన్ని హియరింగ్స్ అని విన్నాక వాళ్ళు ఒక ఆర్డర్స్ పాస్ చేశారు. We direct that since the election commission has already taken the decision to postpone the elections, there will be a post-decisional consultation with the state of Andhra Pradesh before the next date is notified by the election commission. The model code of conduct for the election shall be reimposed 4 weeks before the date of polling. ఇంత స్పష్టంగా రాష్ట్రంలో ఉండే ప్రజలకు అందరికీ అర్థం కావాల్సిన అవసరం ఉంది. ఎంత స్పష్టంగా చెప్పారు? మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంటుంది. ఎలక్షన్స్ కంటే ముందు 4 వారాలకు మునుపు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పెట్టాలి. పోలింగ్ రోజు కంటే 4 వారాలకు ముందు పెట్టి తర్వాత ఎలక్షన్స్ పెట్టాలి అని చాలా స్పష్టంగా చెప్పారు. ఇదేం అర్థం కాని భాష కాదు. దాని మీద కొత్తగా ఎలక్షన్ కమిషన్ వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు? చీఫ్ సెక్రటరీగా మీరు ఎవరు కోరి తెచ్చుకున్నారు. రిటైర్ అయినాక ఏం చేశారు మీరు? అవన్నీ మీ ఆఫీసులో అడ్వైజర్ గా పెట్టుకున్నారు. ఆ తర్వాత స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గా ఇచ్చారు. దీనికోసం ఆవిడ ఎలక్షన్ కమిషనర్ రావడం, ఆ రోజే నేరుగా మా వరలరామయ్య వెళ్ళి, కాదు ఎలక్షన్స్ అన్ని కూడా చూడండి, సుప్రీంకోర్టు డెసిషన్స్ ఉన్నాయి, మీరు ఆగమేగా మీద పెడుతున్నారు, ఇది కరెక్ట్ కాదని ఆ రోజు మేము అపోజ్ చేయడం, ఆవిడకి చెప్పడం అన్నీ చేశాం. తర్వాత మీరు చూస్తే మేము ఎలక్షన్స్ బాయ్కాట్ చేస్తాం, ఇది ఇల్లీగల్ ఎలక్షన్స్, మీరు ఎలక్షన్స్ పెట్టే విధానం ఇది కానే కాదు అని మేము చెప్పాం. జరిగిన అన్యాయాలు అవకతవకలు అన్ని కూడా చెప్తూనే వచ్చాం. పంచాయతీ ఎలక్షన్ లో చెప్పాం, మున్సిపల్ ఎలక్షన్ లో చెప్పాం, అదే మాదిరిగా ఎంపీటీసీ జెడ్పీటీసీ నామినేషన్ లో చెప్పాం. నేనే తిరుపతికి వెళ్ళాను, ప్రొటెస్ట్ చేయడానికి పోయాను మున్సిపల్ ఎలక్షన్ లో. కడాన వీళ్ళ ఇష్ట ప్రకారం ఏమేం చేశారో అన్ని చేసి నామినేషన్లు సక్రమంగా వేసినా చెల్లదని చెప్పి వీళ్ళు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కూడా మేము ఛాలెంజ్ చేశాం, ఫైట్ చేశాం, అన్ని చేశాం. ఇక్కడ హైకోర్టు చెప్పిన విషయంలో మీరు చూస్తే జడ్జిమెంట్ లో 73వ పేజీలో the order passed by the Supreme Court in writ petition number 437 of 2020 is clear and categorical. On reading the said order, even a common man who can read, write and understand the English language can easily find out the direction issued by the Supreme Court in the order. But here, the state election commissioner who worked as chief secretary to the state, being a senior most retired IAS officer, could not understand the simple direction issued by the Supreme Court in right perspective, which creates doubts as to her suitability and fitness to the post of election commissioner. అంటే దీంట్లో నీకు అర్థం కాంది ఏముంది భాషలో? మీ అజం తప్ప, అప్రజాస్వామిక విధానం తప్ప. ది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఫర్ ది ఎలక్షన్ షాల్ బి రీఇంపోజ్డ్ 4 weeks బిఫోర్ ది డేట్ ఆఫ్ పోలింగ్. ఇది కూడా అర్థం కాకుండా మీరు చేశారని హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పే పరిస్థితికి వచ్చారంటే ఏం చేయాలా ఎలక్షన్ కమిషనర్? షీఈ్ ఫిట్. ఏంటి ఆ ఉద్యోగం కోసం కక్కుర్తిపడి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తారా మీరందరూ కలిసి? ఏమి ఇంకొక రిటైర్ అయ్యారు, ఇన్నేళ్లు పనిచేశారు, ఎందుకు మీకు ఆత్రం?
ఎందుకు ఆ పొజిషన్ కోసం నేను తప్పుడు పనులు చేసి చరిత్రలో మీరు తప్పుడు వ్యక్తులుగా ఎందుకు మిగిలిపోతున్నారు? నేను అడుగుతున్న స్ట్రైట్ క్వశ్చన్. దానిపైన మాట్లాడుతూ మేము ఏవైతే చెప్పామో ఇన్ని రోజులు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి రాష్ట్రంలో. సచ్ యాక్ట్ ఆఫ్ రెస్పాండెంట్ నెంబర్ 1 కెన్ బి డిస్క్రైబ్డ్ యాజ్ డెమోక్రటిక్ బ్లాక్ స్లైడింగ్. It is also known as autocratization and de-democratization. It is a gradual decline in the quality of democracy and the opposite of democratization, which may result in the state losing its democratic qualities, becoming an autocracy or authoritarian regime. Democratic decline is caused by the state-led weakening of political institutions that sustain the democratic system, such as the peaceful transition of power or electoral systems. మేము ఈ విషయం చెప్పాం. అంటే అపోజిషన్ పార్టీస్ ని బలహీనం చేసి, సిస్టమ్స్ అన్ని బలహీనం చేసి, మీరు మీ ఇష్ట ప్రకారం చేయాలనుకుంటున్నారని ఫైట్ చేస్తూ వచ్చారు 2 నెలలుగా. Although these political elements are assumed to lead to the onset of backsliding, other essential commodities of democracy, such as infringement of individual rights and the freedom of expression, quality of the health, efficiency and sustainability of democratic systems over time. అదే రాష్ట్రంలో జరుగుతుంది. One of the reasons for such democratic black sliding is executive aggrandizement. The most important feature of executive aggrandizement is that the institutional changes are made through legal channels, making it seem as if the elected official has a democratic mandate. Some examples of executive aggrandizement are the decline of media freedom and the weakening of the rule of law. Judiciary is threatened. ఏమనాలి దీనికి? మీరు పొలిటికల్ పార్టీస్ ని థ్రెటన్ చేస్తారు, మీకు హక్కులు ఉన్నాయని అరెస్ట్ చేస్తారు, తప్పుడు కేసులు పెడతారు, చంపేస్తారు, అడిగేవాళ్ళు లేరు. కోర్టులో పోతే కోర్టులో కూడా బ్లాక్ మెయిల్ చేస్తారు, కోర్టులో కూడా థ్రెటన్ చేస్తారు. వాట్ ఈస్ దిస్? అనదర్ రీజన్ ఫర్ డెమోక్రటిక్ backsliding is strategic harassment and manipulation during elections. This form of democratic backsliding entails the impairment of free and fair elections through tactics such as blocking media access, disqualifying opposition leaders, or harassing opponents. This form of backsliding is done in such a way that the elections do not appear to be rigged and rarely involve any apparent violation of law, making it difficult for the election observer to observe these misconducts. As such, the act of the respondents is nothing but democratic backsliding. అదే మేము చెప్పాం. నామినేషన్ వేయడానికి వస్తే బెదిరించారు, పోలీసులు లాగేసుకున్నారు, రానేయకుండా చేశారు. ఆ విషయాలు పదే మేము చెప్తూనే వచ్చాం. అదే మరి వేస్తే నామినేషన్లు ముందు బెదిరించారు, దారిలో లాగేసుకున్నారు, ఆ తర్వాత వేస్తే బలవంతంగా మీరే రిజెక్ట్ చేసేశారు. ప్రాపర్గా ఉండే నామినేషన్లు కూడా రిజెక్ట్ చేసేశారు, అపీల్ అయినా రిజెక్ట్ చేశారు. అంటే భయం అనేది లేకుండా పోయింది. అదే ఈ జడ్జిమెంట్లో చూస్తే చాలా క్లియర్ గా చెప్పే పరిస్థితికి వచ్చారు. దీనివల్ల అబ్జర్వర్కి అర్థం కాదు. మేము చెప్పినా గొడవ పెట్టుకున్న అబ్జర్వర్ ఏం చేయలేకపోయారు. ఇంక ఎలక్షన్ కేసు ఎప్పుడో వస్తుంది అవి కూడా మాట్లాడారు. ఇక్కడ చూస్తే నార్మల్లీ ది ఐఏఎస్ ఆఫీసర్స్ హూ ఆర్ వర్కింగ్ అండ్ అచీవ్డ్ ఎక్సలెన్స్ ఇన్ ది క్యారియర్ విత్ దర్ బ్రిలియన్స్ వర్ పోస్టెడ్ ఇన్ ది rank of principal secretary and above to look after the entire administration in the state and expected to act fairly and freely without any fear or favor, though worked in particular government
they are being appointed in key posts such as State Election Commissioner, since they possess knowledge vested with power. Based on such brilliance and knowledge, the State Election Commissioner should not understand the purpose of the order passed by the full bench of the Supreme Court, obviously for the reason best known to the State Election Commissioner. The present situation is a fine example of democratic backsliding. ఇది ఒక ఉదాహరణగా తీసుకున్నారు. ఇలాంటి వందలు జరిగాయి. దీన్ని ఒక ఉదాహరణగా చెప్పారు. అక్కడ మీరు చూస్తే ది స్టేట్ ఎలక్షన్ కమిషన్ డిడ్ నాట్ కేర్ ఈవెన్ ది డైరెక్షన్ issued by the full bench of the Supreme Court. By overreaching the order, made the direction lifeless and the direction became redundant. అంటే ఇంత స్పష్టంగా సుప్రీం కోర్టు ఆర్డర్ని లైఫ్లెస్ చేసి, దాన్నే ఇర్రెలవెంట్ చేసి, దాన్నే వైలేట్ చేసి మీరు ఇష్ట ప్రకారం ప్రవర్తించారంటే నిన్న సజ్జల మాట్లాడతాడు. సుప్రీం హైకోర్టు జడ్జిమెంట్ పైన అన్హ్యాపీ, అంటే వీళ్ళు ఏమి చేసినా వాళ్ళు ఎండార్స్ చేయాలి. ఏమనుకుంటున్నారు నాకు అర్థం కావడం లేదు. రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేయడానికి కాదు మనం ఉండేది ఇక్కడ. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం, భారతదేశంలో పార్లమెంట్ అసెంబ్లీలు పాస్ చేసిన చట్టాలను అమలు చేసే బాధ్యత, రాజ్యాంగాన్ని కాపాడే బాధ్యత ఈరోజు కోర్టుల పైన ఉంది. మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మాట్లాడితే 151 మంది ఎమ్మెల్యేలు మాకు వచ్చాయి, మేమేమన్నా చేస్తామని. మీరు ఏమన్నా చేయడానికి మీరు రాలేదు ఇక్కడికి. మీకు మ్యాండేట్ ఇచ్చారు 5 ఏళ్లకి. ఈ రాష్ట్రానికి ఒక ట్రస్టీగా ఉండడానికి చెప్పారు, మీకు మంచి పనులు చేయమని చెప్పారు. అంతేగాని ఇష్టానుసారంగా రౌడీజాలు చేస్తాం, రాజ్యాంగాన్ని అమలు చేస్తాం, అడ్డం వచ్చిన వాళ్ళు నరికేస్తాం, ఎవరిని లెక్క పెట్టుకోం అనే అహంభావంతో పోవడానికి నీకు ఓటు ఇవ్వాల. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎన్నో సంవత్సరాలుగా రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నాం. ఆ రాజ్యాంగంలో చాలా స్పష్టంగా రూల్స్ ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. అందులో కూడా అవన్నీ కూడా అమలు చేయాలి తప్ప మీ ఇష్ట ప్రకారం సుప్రీం కోర్టు కానీ, హైకోర్టు కానీ, ఇంకొక కోర్టు కానీ ఎక్కడిచ్చిన ఆర్డర్స్ ని అది అమలు చేసే బాధ్యత మీకు ఉంది తప్ప మీ ఇష్ట ప్రకారం చేసి దాన్ని ఇవ్వలేదని బెదిరించే హక్కు మీకు లేదు. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన వీళ్ళు చూస్తే మాట్లాడతారు వచ్చి, డ్యూరింగ్ హియరింగ్ లెర్నెడ్ కౌన్సిల్ ఫర్ రెస్పాండెంట్ 1 would contend that the polling was completed and ballot boxes were preserved in a safe place, as the divisional bench of this court directed not to take up counting of votes and not to declare the results of the election. కాబట్టి దాని మీద చెప్తే చాలా క్లియర్ గా చెప్పారు. నో డౌట్ ది కోర్ట్ హ్యాస్ టు బ్యాలెన్స్ ది ఈక్విటీస్ సిన్స్ ది స్టేట్ ఆల్రెడీ స్పెంట్ 160 crore for holding elections as contended by the learned senior counsel for respondent number 1 based on such illegal notification. If such equities are balanced on the basis of spending huge amount, it is nothing but perpetuating illegality and or legalizing an illegality on the basis of equity. Equity పేరుతో ఇల్లీగాలిటీ చేయమంటారని అడిగారు, which is impermissible under law, since it is the duty of the Constitutional Court to uphold the right of citizen without sacrificing sobriety. However, had the state waited for some time, the state ought to have saved the amount, at least to some extent, which are spent for holding elections and for preserving ballot boxes on account of order of division bench. Because of the hasty act of the state election commissioner, the state was compelled to incur such huge amount.
నేను అడుగుతున్నా, ఇప్పుడు ఇలాంటి నిర్ణయాలు చేసిన ఎలక్షన్ కమిషనర్ ఉండడానికి అర్హత ఉందా? ఒక్క నిమిషం ఉండడానికి అర్హత ఉందా? అంటే ముఖ్యమంత్రి అంటాడు 8 రోజుల్లో ఎలక్షన్స్ అయిపోతాయి. ముఖ్యమంత్రి ఓరల్ గా మాట్లాడితే ఆ ఓరల్ గా మాట్లాడిన దాన్ని ఈవిడ ఆర్డర్ గా తీసుకొని, సుప్రీంకోర్టు ఆర్డర్ కాదు కావాల్సింది, మీకు ఏ ఆర్డర్ అయితే ఉందో మీకు చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఆర్డర్ మీకు ఆర్డర్. 160 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారు, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. కోర్టులో చాలా స్పష్టంగా చెప్పారు ఏ విధంగా ప్రజాస్వామ్యం బ్యాక్ స్లైడింగ్ అవుతా ఉంది, రోజు రోజుకు దిగజారిపోతా ఉంది. నేను డే 1 చెప్పాను, పులివెందల పంచాయతీని రాష్ట్రంలో తేవాలని. ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద దాడులు చేయాలి, వాళ్ళ నోళ్లు మూసేయాలి, మాట్లాడే హక్కు ఉండదు, లేకపోతే మనకు స్వేచ్ఛ ఉండదు, రాజకీయ పార్టీలు పనిచేయలేవు, మీ ఉన్మాదంతో ఎదురుదాడి చేస్తారు, ఎదురుదాడి చేసి ప్రతి ఒక్కదానికి కుట్ర అనే పేరు పెడతారు. నేను అడుగుతున్న కుట్రేంటి? కుట్ర చేసేది మీరు, తప్పుడు పనులు చేసేది మీరు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేది మీరు. మీ ఇష్ట ప్రకారం చేసి మళ్ళా మీరు చేసే ఏదో పనులను మేము సపోర్ట్ చేయలేదని మా మీద దాడులు చేస్తారా మీరు? ఆ విషయమే ఇప్పటికే చాలా జడ్జిమెంట్స్ లో చాలా క్లియర్ గా చెప్పారు. తాత్కాలికంగా శారీరకంగా మానసికంగా ఆర్థికంగా మీరు ఏదించవచ్చు, కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, చరిత్రహీనులుగా మిగిలిపోతారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తమాషా అనుకోని ఇష్టానుసారంగా మాట్లాడడం కాదు. ఇవన్నీ చెప్తూ ఎలక్షన్స్ మేము ఏదైతే అడిగామో దాన్నే చాలా స్పష్టంగా కొట్టేసి ఇవి చెప్పే పరిస్థితికి వచ్చారు. నేను అడుగుతున్నా, ఈ జడ్జిమెంట్ కాపీని ప్రజలందరూ చదవాలి, అర్థం చేసుకోవాలి. ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన తర్వాత రాజకీయ పార్టీలే మాట్లాడలేని పరిస్థితులు ఉంటాయి, ప్రజాప్రతినిధులే మాట్లాడలేని పరిస్థితులు ఉంటాయి, మీడియా రాయలేని పరిస్థితులు ఉంటాయి, కోర్టులు కూడా ఫ్రీగా స్వేచ్ఛగా పనిచేయలేని పరిస్థితులు ఉంటాయి. ఏమవుతుంది రాష్ట్రానికి? ఈ విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. చదువుకున్న వాళ్లే కాదు, చదువుకోని కూడా ఆలోచించాలి. ఈరోజు అంబేద్కర్ గారు మీకు అధికారం ఇచ్చారు, రాజ్యాంగాన్ని రాశారు, రిజర్వేషన్లు పెట్టారు. ఈ రోజు ఇదే జరిగితే రిజర్వేషన్లు ఉండవు, వీళ్ళ పరిపాలనలో పేదవాళ్ళకి ఏమీ ఉండవు. ఆర్థిక అసమానతలు తగ్గించడానికి, సామాజికంగా పైకి తేవడానికి, రాజకీయంగా ఎంపవర్ చేయడానికి భారత రాజ్యాంగం ఒక మనకందరికీ ఒక ఆయుధం. అలాంటి భారత రాజ్యాంగంలో కానీ ఇవన్నీ కానీ చేసిన తర్వాత అవే కానీ చేయకపోతే ఎవరన్నా అడిగితే వాళ్ళందరినీ, ఇప్పుడు సుధాకర్ రావుకి అదే జరిగింది. ఏమడిగాడు? ఒక్క మాట, నాకు మాస్క్ ఇవ్వండి, మా ప్రాణం ముఖ్యం కదా, నేను ఎన్నైనా చేస్తాను, పేదవాళ్ళకి సేవ చేస్తాను, నాకు కూడా ఇంతకుముందు అవార్డ్స్ వచ్చాయి కాబట్టి నేను పనిచేస్తానని సుధాకర్ రావు అడిగితే, అడిగిన నేరానికి అతని మీద కేసులు పెట్టి, అక్కడ ఎమ్మెల్యే అందరూ కలిసి కేసులు పెట్టి అతన్ని విపరీతంగా రోడ్డు మీద పడి గందరగోళం చేసి కొట్టి, కడాన అతని పిచ్చి హాస్పిటల్లో చేరి తప్పుడు మెడిసిన్స్ కూడా ఇచ్చి, అంటే మెంటల్ గా ఏదైనా ఉంటే డిట్రేట్ అయిపోవాలని మొత్తం మెడిసిన్స్ ఇచ్చి భయభ్రాంతుని చేసి, కడాన సిబిఐ ఎంక్వైరీ సోమోటో తీసుకున్నా, సిబిఐ ఎంక్వైరీ చేసినా ఇంకా న్యాయం జరిగే పరిస్థితులు లేదు. మనిషి చనిపోయాడు, సిబిఐ ఎంక్వైరీ ఇంకా కంక్లూడ్ చేయలేకపోయింది. ఏమన్నారా? నేను అడుగుతాను. 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళకి జీతం రాకపోతే మనోవేదన బాధతో ఆయన చనిపోతే ఎక్కడ ప్రజాస్వామ్యం? ఎక్కడ పేదవాళ్ళకి హక్కు ఉంది? బాగా చదువుకున్నాడు, ఒక ఎస్సీ, ఉద్యోగం వచ్చింది. ఎందుకు వచ్చింది? అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్ల వచ్చింది. ఈరోజు ఆ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం ఆయన హక్కును ఆయన కాపాడుకోలేకపోయాడు, మాట్లాడలేకపోయాడు. మాట్లాడిన దానికి మనిషి ప్రాణాలు వదులుకునే పరిస్థితికి వచ్చాడు. వెర్ ఆర్ యు గోయింగ్? దీనికి ఏం చెప్తా సమాధానం?
ఇంకొక పక్కన మీరు చూస్తే రామకృష్ణరాజు ఎంపీ, మీ ఎంపీ విభేదించారు, మా పార్టీలో విభేదించారు, మీ దగ్గరికి వచ్చారు, మీరు మీటింగ్లు పెట్టుకుంటున్నారు, తిట్టిస్తున్నారు. ఈరోజు ఏం జరిగింది? అతని మీద సెడేషన్ కేసు పెట్టారు. అంటే దేశ ద్రోహం కేసులు. అంటే నువ్వెన్ని మాట్లాడావు? ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్న నన్ను నడి రోడ్లో ఉరేయమన్నావే, తుపాకుతో కాల్చమన్నావే, చెప్పులతో పొరకలతో కొట్టమన్నావే, బంగాళాఖాతంలో పారేయమన్నావే. అది సెడేషన్ కాదా? సమాధానం చెప్పమని అడుగుతున్న వాళ్ళందరినీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అందరూ అడుగుతున్నా. ఆ రోజు రాని సెడేషన్ ఇప్పుడు వచ్చిందా? ఇది దేశ ద్రోహమా? దాని మీద కేసులు పెట్టి మీరు చేసిన విధానం ఎంత తప్పుడు విధానం. నేరుగా ఆయన పుట్టిన రోజు అతను లిఫ్ట్ చేస్తారా? మీరు పుట్టిన రోజు ఇచ్చే కానుక ఆ కుటుంబానికి మీరు చూపించినటువంటి ఏమన్నా నాకు అర్థం కాలేదు. ఏ భాషలో చెప్పాలి కూడా నాకు అర్థం కాలేదు. ఇది ఇలాంటి ఉన్మాదంతో పనులు చేసి పైశాచిక ఆనందం పొందకపోతే ఏం ఆనందం అని అడుగుతున్నాను. మీరు తీసుకెళ్తారు అక్కడికి. అందరం వాచ్ చేస్తున్నాం, రాష్ట్రం అంతా వాచ్ చేస్తాం, దేశం అంతా వాచ్ చేస్తాం. ఒక ఎంపీ కాబట్టి దేశంపై ఏం చేశారు మీరు? మేజిస్ట్రేట్ కోర్టులో పెట్టారు. మేజిస్ట్రేట్ కోర్టులో పెట్టే లోపల హైకోర్టు కూడా వెళ్ళి బెయిల్ కోసం పెట్టారు. హైకోర్టు కూడా చెప్పింది రేపు మధ్యాహ్నం లోపల మీ దగ్గర పెట్టుకొని రేపు మధ్యాహ్నం తీసుకురమ్మని చెప్పారు. కోర్టులు కూడా పెట్టద్దండి, అవసరం లేదు, రేపు మధ్యాహ్నం మేము ఇస్తామని చెప్పారు సింగిల్ బెంచ్. ఏం చెప్పారు? నెక్స్ట్ డే మేము ఎక్కడ డైరెక్ట్ గా బెయిల్స్ ఇవ్వడం లేదు కాబట్టి ఈ కేసులు కూడా ఇవ్వమని చెప్పారు. ఆ రాత్రి మీరు ఏం చేశారు? ఎవరికి తెలియదు. ఇది పోలీస్ కస్టడీలో ఉండే అతన్ని కాళ్ళు కట్టేసి విపరీతంగా కొట్టారని పేపర్లంతా వచ్చాయి. కోర్టుకు వెళ్తే మేజిస్ట్రేట్ అవన్నీ రికార్డ్ చేశారు. అక్కడే వాంగ్మూలం ఇచ్చారు. ఏమి ఇచ్చారు జడ్జిమెంట్ అక్కడి నుంచి? మీరు ఇమ్మీడియట్ గా గవర్నమెంట్ హాస్పిటల్ కాకుండా ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళండి, అతను కోరింది రమేష్ హాస్పిటల్ తీసుకెళ్ళండి చెప్పారు. చెప్పిన తర్వాత మళ్ళా మన అడ్వకేట్ రఘురామకృష్ణరాజు తరఫున హైకోర్టుకి వెళ్ళారు. వాళ్ళు ఏం చెప్పారు? మెడికల్ బోర్డు కాన్స్టిట్యూట్ చేసింది, చేయండి, కొట్టిన మాట వాస్తవం చాలా సీరియస్ అని చెప్తే మీరు అది కూడా లెక్క పెట్టుకోకుండా జైలు చేసిపోయారు, బ్యాక్ డోర్లో చేసిపోయారు. వాళ్ళ కుటుంబ సభ్యులు భయపడిపోయి చంపేస్తారేమో రాత్రికి అందరికీ ఫోన్లు చేసి మీడియాకి చెప్పి మేమందరం కూడా లెటర్లు రాసి ఆల్ పొలిటికల్ పార్టీస్ అని గట్టిగా డిమాండ్ చేసి ఇది తప్పు, ఇది అరాచకం, ఇది చాలా అన్యాయం అని ఘోషించే పరిస్థితికి వచ్చాం. ఆ తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళింది, హైకోర్టులో కూడా తర్వాత కంటెంప్ట్ అవన్నీ ఇచ్చా, అది కూడా నేను వినిపిస్తాను. ఆ తర్వాత ఏమైంది? సుప్రీంకోర్టు అతనే కొట్టుకున్నాడని చెప్పి మీరు మీ అడ్వకేట్ చెప్పే పరిస్థితికి వచ్చారు. వివేకానంద రెడ్డి చనిపోతే గుండెపోటుతో చనిపోయాడని ప్రపంచాన్ని నమ్మించడానికి మీ అసాక్షి పేపర్ రాస్తారు. గొడ్డలతో నరికిన వ్యక్తిని గుండెపోటుతో చనిపోయాడని చెప్పగలిగారంటే ఎంత బరి తెగింపో అర్థం చేసుకోవాలి. నిన్న మీ కస్టడీలో ఉంటే సుప్రీంకోర్టు ఆ మాట అడిగారు. జ్యుడిషియల్ కస్టడీలో ఉంటే ఆయనే కొట్టుకున్నాడా అని అడిగే పరిస్థితి వచ్చిందంటే చాలా స్పష్టంగా ఫైనల్ గా సుప్రీంకోర్టులో నిన్న మాట్లాడినప్పుడు చాలా క్లియర్ గా చెప్పారు. దీంట్లో మనం చూస్తే చార్జెస్ అగైనెస్ట్ ది ఎంపీ రఘురామ్ ఆర్ నాట్ సచ్ that custodial interrogation would be required. We deem it fit that Raghuramkrishnaraju be released on bail. We are of the prima facie opinion that the petitioner was possibly ill-treated in police custody.
సుప్రీంకోర్టు చెప్పినప్పుడు we can prima facie form an opinion that petitioner was ill-treated were in police custody. అంటే ఏంటి? we deem it proper to consider the bail application on merits in our views, considering the injuries as reported by medical board of Army Hospital, we can prima facie form the opinion that petitioner was ill. అంటే మీరు ఎంత టూమచండి ఇవన్నీ. అక్కడ హాస్పిటల్లో మీ పార్టీ ఫంక్షనరీ వైఫ్ అక్కడ ఉంటే వాళ్ళతో ఒక బోర్డు వేయించి రిపోర్ట్ ఇప్పిస్తారా మీరు? ఇంకొక పక్కన ఆ సమయంలో కస్టోడియల్ దీంట్లో ఉంటే, జ్యుడిషియల్ కస్టడీలో ఉంటే అక్కడ సిబిసిఐడి చీఫ్ అక్కడికి వెళ్తారు హాస్పిటల్కి. ఏంటిది? అంటే మీరు ఏమి చేసినా వివేకానంద రెడ్డి చంపినా దిక్కు లేదు కాబట్టి ఎవరినైనా చంపేసి అనుకుంటున్నారు ఈ రాష్ట్రంలో. నేను అడుగుతున్నా మిమ్మల్ని స్ట్రైట్ క్వశ్చన్, ఏంటి ప్రవర్తన? నిన్న ఒక సీనియర్ అడ్వకేట్ సుప్రీంకోర్టులో మాట్లాడుతూ, అంతా బ్రాడ్కాస్టింగ్ అన్నీ వచ్చాయి, అందరూ వింటున్నాం, అతనే పోతూ పోతూ కాలుకి గాయం చేసుకున్నాడు అనే విధంగా మాట్లాడితే ఇంకా ఈ దేశంలో ఏ విధంగా మనం అన్వయించుకుంటామండి? దీనికి సమాధానం ఏమైనా ఉందా? నేను అడుగుతున్న స్ట్రైట్ అవే. నిన్న హైకోర్టులో కంటెంప్ట్ సోమోటో తీసుకొని కడాన వాళ్ళు మాట్లాడినప్పుడు మీరు చూస్తే చాలా చాలా ఇదిగా మాట్లాడుతూ అక్కడుండే అడ్వకేట్ కూడా మాట్లాడిన విషయాలన్నీ కూడా కోట్ చేస్తూ, మేము సోమోటో తీసుకున్నాం, ప్రైమా ఫేసి అని చెప్పే పరిస్థితికి వచ్చారు. అంటే ఇవన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయి అని మనం ఆలోచించినప్పుడు చాలా దుర్మార్గంగా, చాలా దారుణంగా ఉండే పరిస్థితి వచ్చింది. దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, గర్హిస్తున్నా. ఈ 4 సంఘటనలు రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మేము ఎన్నో రోజులు చెప్పాం, మేము శారీరకంగా, నేను ఏదైతే తెలుగుదేశం పార్టీకి పనిచేశారనే నెపంతో పల్నాడులో చాలా మందిని గ్రామాలు వదిలిపెట్టిపోవాలని దాడులు చేసినప్పుడు పోలీసులు ఇష్టానుసారంగా వాళ్ళందరినీ వేధింపులకు గురి చేసినప్పుడు మేము ఆ రోజే నేను చలో ఆత్మకూరు ప్రోగ్రాం ఇస్తే మా ఇంటి గేట్లు కూడా తాళ్లు కట్టి రానేకుండా చేయడం. విశాఖపట్నానికి నేను పోయినప్పుడు 14 సంవత్సరాలు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి విశాఖపట్నానికి పోతే మీరు రావడానికి వీల్లేదని గొడవ చెప్పి తిరిగి పంపించడం, పర్మిషన్ ఇచ్చి. తిరుపతికి, చిత్తూరులో ఇవన్నీ కూడా విపరీతంగా చేస్తున్నారు. నేను పోతే నన్ను అక్కడి నుంచి ఎయిర్పోర్ట్లో పెట్టి సాయంత్రం తిరిగి పంపించడం, ఇలాంటివన్నీ చూసినప్పుడు డెమోక్రసీ బ్యాక్ స్లైడింగ్ కాకపోతే ఏంటంటే, ఏ రాజకీయ పార్టీ రాష్ట్రంలో స్వేచ్ఛగా పనిచేయగలుగుతా ఉంది? మాట్లాడితే విపరీతమైన దాడులు చేస్తూ మీ ఇష్ట ప్రకారం మాట్లాడతారా? ఇవన్నీ కూడా, ఈ జడ్జిమెంట్స్ అన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్తాం, చర్చనీయాంశాలు చేస్తాం. అదే సమయంలో వీళ్ళు చేసే అరాచకాలు కూడా చెప్తాం. ఈరోజు బాధేస్తుంది, రాష్ట్రం అప్పుల ఊబిలో కూరకపోయింది. 2 సంవత్సరాల్లోనే అటు ప్రభుత్వం కానీ, ప్రభుత్వ రంగ సంస్థలు కానీ సంవత్సరానికి 86,000 కోట్ల రూపాయలు అప్పు చేసే పరిస్థితికి వచ్చారు. మీరు ఏ విధంగా తిరిగి కట్టగలుగుతాం ఈ డబ్బులు? దేశంలో ఏ రాష్ట్రం చేయనటువంటి అప్పులు మీరు చేశారు.
దొడ్డిదారిన అప్పులు తీసుకొస్తున్నారు. మీరు ఇచ్చేది గోరంతా, దోచుకునేది కొండంతగా తయారైపోయింది. అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయింది. కడాన అసెంబ్లీలో కూడా మాట్లాడలేని పరిస్థితి వస్తే నిన్న మా వాళ్ళందరూ మాకు అసెంబ్లీ పెట్టి మాట్లాడే పరిస్థితికి వచ్చాము. ఇవి ప్రజలందరూ కూడా అర్థం చేసుకుని ఈ రోజు వీళ్ళు ఇచ్చే తాత్కాలికమైనటువంటి ఇస్తామని చెప్పి మోసం చేసే తాయిలాలతో మోసం, అది కూడా మోసమే. ఇచ్చేది గోరంతా, దోచేది కొండంతా, పబ్లిసిటీ మాత్రం విపరీతం. ఒక మాయ చేయడం, ఏదో ఇస్తున్నా అని చెప్పి చేసిన దానివల్ల ఇవన్నీ వచ్చాయి. టోటల్ గా కరోనా హ్యాండిల్ చేయడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయింది. దానిపైన ఎవరన్నా మాట్లాడితే వాళ్ళపైన దాడులు చేయడం, ఇంకొక పక్కన ఎక్కడికక్కడ విపరీతమైనటువంటి ఒత్తిడి తీసుకురావడం, ఇది చాలా దుర్మార్గం. ఇప్పటికే చాలా మంది నాయకుల పైన తప్పుడు కేసులు పెట్టి 20 ఏళ్లకు మునుపు ఏదో నేరం జరిగిందనే ఉద్దేశంతో విశాఖపట్నంలో డైరీ కంపెనీ రాసుకుని వెళ్ళింది. అదే మరి గుంటూరు డైరీ కూడా కంపెనీ రాసుకుని తీసుకెళ్లారు. తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చాడు, తర్వాత చాలా మంది వచ్చారు. ఈయన వచ్చి అవన్నీ కూడా పెట్టి తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేయడం, అదే మరిగా తప్పుడు ఇన్ఫర్మేషన్ తో రవీంద్ర పైన ఇచ్చేయడం, అచ్చెన్నాయుడిని చేయడం, అక్కడ రామకృష్ణారెడ్డిని, ఇక్కడ జేసీ ప్రభాకర్ రెడ్డిని, ఇంకో పక్క బీటెక్ రవిని. అంటే ఇంకా మీ ఉన్మాదానికి, మీ యొక్క దీనికి ప్రతీకారానికి అద్దులు లేకుండా పోయినాయి. చాలా నీచమది. దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, గ్రహిస్తున్నా, ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. మీ ఇష్ట ప్రకారం మీరు చేస్తే మాత్రం అది మంచిది కాదు. మీకు చేతనైతే కరోనా కంట్రోల్ చేయండి, దాని మీద పోరాడదాం. మీరేం చెప్పారు? సహజీవనం చేయమంటారా? కరోనా పైన సహజీవనం చేయడం ఏంటి? మనుషులు చనిపోతా ఉంటే ఇది కనీసం కరోనా ఉంది అనేది కూడా మీరు రికగ్నైజ్ చేయడం లేదు. కరోనా లేనిట్టే మీరు ప్రవర్తిస్తున్నారు. అంటే ఏ సమస్య లేదు, ఎవరు చనిపోలేదు. ఇప్పటికి 10,000 మంది మే లెక్కల ప్రకారం. కానీ ఇటీవల కొంతమంది లెక్కలు కూడా ఇచ్చారు. ఒక అమ్మాయి అయితే ప్రింట్ మీడియా నుంచి విజయవాడకు వస్తే ఒక్క శ్మశానంలో 22 డెడ్ బాడీలు నేను కళ్ళారా చూశాను. వీళ్ళు ఇచ్చే లెక్కలు జిల్లా అంతా కలిసి 18 2 రోజులకి ఇస్తున్నారు అని ఒక ట్వీట్ చేసే పరిస్థితికి వచ్చారు. అదే మాదిరిగా విశాఖపట్నంలో బరియల్ గ్రౌండ్స్ లో ప్లేస్ లేకుండా అక్కడంతా కూడా టోకన్స్ ఇస్తున్నారు, పలానప్పుడు రావాలని చెప్పే పరిస్థితికి వచ్చారు. చాలా మంది కుటుంబ సభ్యులు కోల్పోయి బాధపడతా ఉంటే ఒక్క అపోజిషన్ పార్టీ మీటింగ్, ఆల్ పార్టీ మీటింగ్, ఒక్క మీటింగ్ పెట్టరా మీరు? అందరూ కూడా ఏ విధంగా చేస్తున్నారు దేశం అంతా? ఆల్ అపోజిషన్ లీడర్స్ పిలవడం, మాట్లాడడం, ఆల్ పార్టీస్ కోఆర్డినేట్ చేయడం, వాళ్ళు ఇచ్చే సజెషన్ తీసుకోవడం, వీళ్ళు కూడా ముందు కూడా ఎన్ని చేయడం. కడాన బడ్జెట్ లో 500 కోట్లు పెడతారా మీరు వ్యాక్సిన్ కి? ఏ మూల సరిపోతుంది ఇది? ఇంతవరకు వ్యాక్సిన్ బుక్ చేశారా మీరు? వేరే రాష్ట్రాలు అప్పుడే డెలివరీ కూడా తీసేసుకున్నారు. ప్రపంచం అంతా చెప్తుంది వ్యాక్సిన్ 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 అని చెప్తే మీరు ఆ వ్యాక్సిన్ కూడా కులముద్ర వేశారు. నేను అడుగుతున్నా, రఘురామకృష్ణరాజు పైన మీరు కేసు పెడితే కులాలు మతాల పద్ధతి చిచ్చు పెట్టారని మీరు పెట్టింది ఏంటి? మీరు చేసే పని ఏంటి? ఎన్ని కులాలు తిడుతున్నారు మీరు? సాక్షాత్ ముఖ్యమంత్రికి ఆ సెక్షన్ వర్తించదా? ప్రైమా ఫేసి పెట్టిన సిబిసిఐడికి వాళ్ళు చేసిన విమర్శలు కనపడవా? వాళ్ళ మీద ఎందుకు ప్రైమా ఫేసి కేసులు పెట్టలేదు మీరు? చట్టం అందరికీ ఒకటే. చట్టం రూలింగ్ పార్టీకి చుట్టం కాదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీకు ధైర్యం ఉంటే ముందు మీ వాళ్ళని, మీ ముఖ్యమంత్రి చేశాడు, ముందు యాక్షన్ తీసుకోండి మీ ముఖ్యమంత్రి పైన. దేశంలో భారత రాజ్యాంగంలో చట్టం అనేది అందరికీ ఒకటి తప్ప మీకు ఒక చట్టం మాకు ఒక చట్టం కాదు. సామాన్య మానవుడికి కూడా ఇంకొక చట్టం కాదు. ఆ విషయం ఈ ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలని హెచ్చరిస్తున్నా, ఈ పోలీస్ అధికారులు గుర్తుపెట్టుకోవాలని హెచ్చరిస్తున్నా. ఇష్టానుసారంగా చట్టాన్ని ఉల్లంఘించి మీరు కానీ ఇష్టానుసారంగా చేస్తే ఒకరోజు మీరందరూ కూడా శిక్షార్హులు తప్ప మీరు తప్పించుకోలేరు. మనందరం భారత రాజ్యాంగం ప్రకారం పనిచేస్తున్నాం తప్ప ఇష్టానుసారంగా సొంత రాజ్యాంగాలు ఏం లేవు ఇక్కడ. ఒకవేళ ఉంది అని భ్రమపడితే
రాజ్యాంగం ఉందని మీరు భ్రమపడితే చాలా ఇబ్బందులు పడతారు. ఆ విషయాలు కూడా గుర్తుపెట్టుకోమని కోరుతూ మరొకసారి ఈ జరిగిన సంఘటనలన్నీ చూసిన తర్వాత రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి, ఈ ముఖ్యమంత్రికి అసలు సమర్థత ఉందా, ఈ రాష్ట్రాన్ని పరిపాలించే సమర్థత, అవగాహన ఉందా, పరిపాలించగలుగుతాడా, ఏమవుతుంది రాష్ట్రం? ఆదాయం సంపాదించలేరు, అప్పులు ఎడాపెడా తీసుకొస్తారు. కాదు ఇది ప్రాధాన్యత అని ఎవరన్నా చెప్పితే వాళ్ళ మీద దాడులు చేస్తారు, తప్పుడు వార్తలు రాస్తారు, తప్పుడు వార్తలు ప్రమోట్ చేస్తారు. ఇది కరెక్ట్ కాదని అపోజిషన్ పార్టీస్ మాట్లాడితే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెడతారు. మీడియా రాయాలంటే రాయనీయకుండా 2430 తీసుకొచ్చి వాళ్ళని కూడా బెదిరించి కొంతమందిని ఎక్కడికక్కడ సరెండర్ చేసుకొని లాలూచి పెట్టి ఇష్టానుసారంగా పోతారు. ఈ చాలా బాధాకరం. దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, గ్రహిస్తున్నా. ప్రజలందరూ అర్థం చేసుకుని ఇలాంటి విషయాలు సంఘీభావంగా ముందుకు పోతే తప్ప మనకు మన పిల్లలకు భవిష్యత్తు లేదు. ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, ఈరోజు ఆవేదనతో బాధతో జరిగే సంఘటనలు మీ ముందుకు తీసుకురావాలి. ఈ 4 సంఘటనలు ఒకసారి బేరే చేసుకోండి. ఈ 4 సంఘటనలో జరిగిన పరిణామాలు ఒకసారి అర్థం చేసుకోండి. ప్రభుత్వం ఎవరన్నా లెక్కలేనితనంతో ముందుకు పోతున్నారు. ఇది మంచిది కాదు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటే ప్రజాస్వామ్యం మనల్ని కాపాడుతుంది. అదే సమయంలో రాజ్యాంగాన్ని మనం పరిరక్షించుకుంటే, అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మనం ప్రజల్లోకి చెప్పి అందరం కూడా పోరాడి మన హక్కులు కాపాడుకోగలిగితే తద్వారా మనకు న్యాయం జరుగుతుందని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ, దీనికి అందరూ కూడా ఆలోచించాల్సిందిగా మరొక్కసారి విజ్ఞప్తి చేస్తాను. రామారావు రాకేష్ గారు తమ ప్రశ్న అడగగలరు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నమస్కారం అండి సార్. ఇప్పుడు రఘురామకృష్ణరాజు ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని మీడియా సమావేశాలు పెట్టి చూపిస్తా ఉన్నారు. మీరు కూడా కర్నూలులో N440K వైరస్ ఉందని ప్రభుత్వానికి సూచన చేశారు. ఈ నేపథ్యంలో ఆయనకి ఏం జరిగిందో చూసాం. మీకు కూడా అనేక పోలీస్ స్టేషన్లో మీపై కూడా కేసులు నమోదు చేశారు. నోటీసులు ఇవ్వడానికి హైదరాబాద్ లో ఇంటి దాకా వచ్చిన పరిస్థితి సార్. ఇలా ఏది చెప్పినా కేసులు నోటీసులు అనే ధోరణిలోనే ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతున్న పరిస్థితి సార్. దీనిపై ఏమంటారు సార్? నేను అదే చెప్పింది, ఇప్పుడు అంతా కూడా చెప్పింది. ఇప్పుడు హైకోర్టులో నిన్న జడ్జిమెంట్ మీరు చూస్తే డీస్లైడింగ్ డెమోక్రసీ ఏ విధంగా చేస్తున్నారో వేరియస్ మెథడ్స్ వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పొలిటికల్ పార్టీస్ని హెరాస్ చేయడంలో కూడా అదొక మెథడ్. ఇవన్నీ వేరియస్ మెథడ్స్ పెట్టుకొని ఏదో ఒక విధంగా రాజకీయ పార్టీలను ఇచ్చేయాలి అనే విధంగా ముందుకు పోతున్నారు. ఈ విషయాలే హైకోర్టులో కూడా నిన్నే ఈ పంచాయతీ ఎలక్షన్ చెప్పినప్పుడు చాలా స్పష్టంగా చెప్పారు. ఇది రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ అర్థం చేసుకుని ఈ ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ ఖండిస్తే తప్ప మనం భయపడితే మాత్రం భవిష్యత్తు లేదు. ఆ విషయం ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మాట్లాడితే కొన్ని పేపర్లో తప్పుడు వార్తలు రాయించడం, ఆ నుంచి ఎక్కడికక్కడ దాడులు చేయడం, మీడియా పైన దాడులు చేయడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఆ విషయం నేను మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది. ఏ విధంగా ప్రజాస్వామ్యం బ్యాక్ స్లైడింగ్ అవుతా ఉంది, రోజు రోజుకి ఇన్స్టిట్యూషన్స్ ఏ విధంగా బలహీనపరుస్తున్నారు, ఏ విధంగా రాజకీయ పార్టీల పైన ఒత్తిళ్లు వేస్తున్నారు, ఏ విధంగా నాయకులని వేధిస్తున్నారు. ఇంకొక పక్కన ఈ అధికార యంత్రాంగం కూడా కొల్లుడైపోయి వీళ్ళతో ఫ్రీ అండ్ ఫెయిర్ గా పనిచేయవలసిన అధికార యంత్రాంగం వీళ్ళకి సరెండర్ అయిపోయి ఏ విధంగా పనిచేస్తున్నారు అని ఎగ్జాంపుల్ చెప్తూ కేస్ స్టడీ కూడా స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఒక కేస్ స్టడీ కింద తీసుకొని కడాన కోర్టులు కూడా బెదిరించే పరిస్థితికి వచ్చారని చాలా స్పష్టంగా చెప్పే పరిస్థితికి వచ్చారు. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ప్రజాస్వామ్యం సమర్థించదు. ప్రజాస్వామ్యవాదులందరూ ప్రజలందరూ ప్రజాస్వామ్యం ఉంది కాబట్టి మీకు ఓటేసే హక్కు ఉంది కాబట్టి మీరు అడిగే హక్కు కూడా మీకు వచ్చింది. ఇంకెవరేం అడగకపోతే వీళ్ళు దోచేసుకుని అవినీతికి పాల్పడి మాట్లాడిన వాళ్ళకి అందరికీ ఇదే అవుతుంది.
రాష్ట్రం నష్టపోతుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. రామారావు గారు తమ ప్రశ్న అడగగలరు. సార్ నమస్తే అండి. నమస్కారం. సార్ ఇప్పుడు ఈ కేసులో హైకోర్టు ఆల్రెడీ ఎలక్షన్ రద్దు చేయమని ఇచ్చింది. అయితే ప్రభుత్వం అందుట్లో ఎలక్షన్ల కోసం 160 కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టామని చెప్తుంది. అప్పీల్కి వెళ్తామని చెప్తుంది. పైగానేమో కోర్టు తీర్పు పట్ల కూడా నేను అసంతృప్తి వ్యక్తం చేశారు. అంటే ఈ కరోనా టైంలో మళ్ళా ఎలక్షన్స్ పెట్టడం ఇవన్నీ సాధ్యం అవుతాయా? అంటే నేను అడుగుతున్నాను, సాధ్యం ఎలక్షన్ లో పెట్టడమా లేదా? ఇప్పుడు ఏమి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు 4 రోజులు లేట్ అయినా ఏమీ అయిపోదు. నేను అడుగుతున్నా ఒక మాట, చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోవడానికి మీరెవరు? కడాన సుప్రీం కోర్ట్, హైయెస్ట్ కోర్ట్ ఇన్ ది కంట్రీ, సుప్రీం కోర్ట్ ఆర్డర్స్ కూడా అమలు చేయకపోతే స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఏమనాలి? ఈ అధికారం మీకు ఎవరిచ్చారు? రాజ్యాంగం ఇచ్చింది. రాజ్యాంగం ఏమిచ్చింది? మీకు ఇండిపెండెంట్ అథారిటీగా స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గా ఉండే అధికారం మీకు ఇచ్చింది. మీడియాలో వాళ్ళు ఏదైనా తప్పులు చేస్తే మాట్లాడే హక్కు మీకు ఇచ్చారు. రాజకీయ పార్టీలుగా మేము కూడా ప్రజల సమస్యల్ని పోరాడడానికి మాకు హక్కు ఇచ్చారు. ఎక్కడ ఎగ్జిక్యూటివ్ బాధ్యతతో ఫ్రీ అండ్ ఫెయిర్ గా పనిచేసే విధానంగా చేయాలని వాళ్ళకు చెప్పారు. చట్టంలో చట్టసభలు చేయమని ఇచ్చారు. ఇవన్నీ ఎక్కడ తప్పులు జరిగినా కోర్టులు కరెక్ట్ చేసే పరిస్థితి వచ్చింది. అలాంటి రాజ్యాంగబద్ధమైనటువంటి హైయెస్ట్ అపెక్స్ కోర్ట్ సుప్రీం కోర్ట్, వాళ్ళ ఆర్డర్స్ ని సిఎస్ గా పనిచేసిన వ్యక్తి స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గా పోయి మీ ఇష్ట ప్రకారం మీరు చేసి ఈరోజు 160 కోట్ల రూపాయల నష్టం వచ్చింది అని ఈరోజు చెప్పే పరిస్థితికి వస్తే ఈ 160 కోట్లు ఎవరు కడతారు? సిఎస్ కడుతుందా? ఆవిడ ఎలక్షన్ కమిషనర్ కడుతుందా? లేకపోతే సీఎం కడతాడా? అంటే గవర్నమెంట్ కడతారా? పెద్దలు కడతారా? ఎందుకు మీరు ఇలాంటి పనులు చేస్తారు? తప్పుడు పనులు. ఆన్సర్ దిస్. హూ ఇస్ రెస్పాన్సిబుల్? అట్లని చెప్పి మీ ఇష్ట ప్రకారం చేస్తే ఫండమెంటల్ ప్రాథమిక హక్కులేంటి? రాజ్యాంగం మనకిచ్చిన హక్కులేంటి? రేపు సుప్రీంకోర్టు ఆర్డర్స్ కి ఇది లేనప్పుడు ఇంకా మీరు నేను ఒక లెక్క వెళుతాం. నేను అడుగుతున్నా, ఇది చాలా తప్పుడు విధానం. దీనిపైన సిస్టమ్స్ అన్ని కంట్రోల్ కావాలి. సిస్టమ్స్ అన్ని కూడా కంట్రోల్ కాకపోతే ఆ సిస్టమ్స్ ని మిస్యూజ్ చేసే వ్యక్తుల పైన యాక్షన్ స్టార్ట్ కావాలి. ఎవరన్నా కావచ్చు, ఒక ఎలక్షన్ కమిషనర్ కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, అధికారులు కావచ్చు, ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళందరిపైన యాక్షన్ ఉంటే తప్ప చట్టాన్ని గౌరవించరు. చట్టాన్ని గౌరవించే పరిస్థితులు లేకపోతే ప్రజాస్వామ్యం మనుగడ అసాధ్యం. భారతదేశానికి ఊపిరి ప్రజాస్వామ్యం. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రాణాలు పోతా ఉంటే స్వేచ్ఛగా మాస్క్ కావాలని చంపేస్తారు మీరు. దేనికి ఇచ్చారు మీకు ఓట్లు? ఎవరిచ్చారు మీకు 151 సీట్లు? ప్రజలు ఇవ్వలేదా? ఇచ్చారని చెప్పుకుంటున్నారు కదా, వాళ్ళ మీద దాడి చేస్తారా మీరు? యు ఆన్సర్ దిస్. ఈ రోజు జరిగిన సుధాకర్ రావు ఎంత వేధించారో చెప్పండి. దీనికి ఎవడు బాధ్యత? వీళ్ళని ఏం చేయాలా? పోలీసుల బాధ్యత లేదా? ముఖ్యమంత్రి చెప్పాడు వేధించమని, మీరేం చెప్పాలా? కాదండి చట్టం ఏదని చెప్పాలి. ఈ ఊరు కాకపోతే ఇంకొక ఊరికి ట్రాన్స్ఫర్ చేస్తారు, అంతే కదా. దానికి మీరు చట్టాన్ని ఆయన చెప్పారు కాబట్టి, ఎవరో చెప్పారు కాబట్టి మీ చేతల్లో తీసుకుని మీ ఇష్ట ప్రకారం చేస్తారా మీరు? అంటే మాట్లాడే స్వేచ్ఛ కూడా లేదా ఈ దేశంలో? సుధాకర్ రావు తరపున ఏం మాట్లాడితే నా మీద ఒక కేసు పెడతారా మీరు? ఏమనుకుంటున్నారు? ఎప్పుడన్నా జరిగాయి ఇవన్నీ? 40 సంవత్సరాల రాజకీయ జీవితం నేను చూశాను. 42 ఏళ్ళ నుంచి ఉన్నా. 78లో ఫస్ట్ టైం నేను ఎమ్మెల్యే. చాలా మంది ముఖ్యమంత్రులు చూశాను, చాలా మంది ప్రధానమంత్రులు చూశాం. ఎవరు ఈ విధంగా ప్రవర్తించలేదు. కోర్టులు అంటే భయపడేవాడు. నేను కూడా కోర్టు ఏం చెప్పినా దానికి జాగ్రత్తగా మనం చేసే ప్రతి ఒక్క చర్య స్క్రూటినీ ఉంటుంది. ప్రజలు మ్యాండేట్ ఇస్తే అధికారంలోకి వస్తాం. తమిళనాడులో మీరు ఒకసారి చూస్తే ఒక్క సీటు కూడా రాలా. ఒకప్పుడు ఏడీఎంకే,
నెక్స్ట్ ఎలక్షన్ స్వీప్ చేశారు. ఒక్క సీట్ రాదు, ఒకే ఒక సీట్ అనుకుంటా. జయలలిత సీట్ వస్తే ఆవిడ కూడా బయట వచ్చేసి మళ్ళీ ఫోన్ కూడా పోలేదు. అదే మరి 39 పార్లమెంట్కి 39 పోయినాయి అంటే 39 పార్లమెంట్ సీట్లు వచ్చాయి కాబట్టి మొత్తం వచ్చింది కాబట్టి మా ఇష్ట ప్రకారం చేస్తామంటే రాజ్యాంగం ఒప్పుకుంటుందా? న్యాయస్థానాలు పర్మిట్ చేస్తాయా? ఈజ్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్ డిబేట్. మాట్లాడితే ప్రజలు మాకు మ్యాండేట్ ఇచ్చారు, నా ఇష్ట ప్రకారం చేస్తాను అంటే వరుసగా చంపుకుంటా పోతారు మనుషులు. మీరు మొత్తం ఆర్థికంగా చితగొట్టేస్తారు అందరినీ. ప్రతి ఒక్కరూ న్యాయంగా వ్యాపారాలు చేసుకొని వ్యవసాయాలు చేసుకొని వృత్తిపరంగా ఆదాయం పొందే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో. దట్ ఈస్ అవర్ ఫండమెంటల్ రైట్. వైలేట్ చేసినప్పుడు, తప్పు చేసినప్పుడు నువ్వు యాక్షన్ తీసుకోవచ్చు, కానీ అధికారం ఉందని సాయంత్రం అయితే మీరు చూస్తున్నారు. ఏసీబీ, జేసీబీ, పీసీబీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఇప్పుడు సిబిసిఐడి ఏమనుకుంటున్నారు? అన్ని వ్యవస్థలన్నీ కూడా దుర్వినియోగం కాబడ్డాయి, చాలా నీచంగా ప్రవర్తిస్తున్నారు. ఇది మంచిది కాదు. అతను కొత్తగా వచ్చే అధికారానికి, అతనికి చట్టం తెలియకపోవచ్చు, రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తాం అనుకోవచ్చు. మీరేమయ్యారు? మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు డీజీపీ? నేను అడుగుతున్న ఈ ఆర్డర్ వచ్చిన డీజీపీ ఏం చెప్తారు సమాధానం? కెన్ యూ ఆన్సర్? ఏంటి ఇవన్నీ? ఎవ్రీడే నేను చెప్తూ ఉంటే మమ్మల్ని కూడా హెరాస్ చేస్తూ, మానసికంగా మమ్మల్ని అందరినీ ఇబ్బంది పెడుతూ, శారీరకంగా ఇబ్బంది పెడుతూ, ఇంకో పక్క ఆర్థికంగా ఇబ్బందులు పెడుతూ మీరు పైశాచిక ఆనందాన్ని పొందుతారా? మీరు ఇది తప్పు తప్పు తప్పు. ఐఎమ్ వెరీ క్లియర్. ఇది మంచి పద్ధతి కాదు కాదు కాదు. ఇది ప్రజా ఆమోదయోగ్యం కూడా కాదు. ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినంత తిట్టినంత మాత్రాన, బూతులు మాట్లాడినంత మాత్రాన, ఎన్ని బూతులు మాట్లాడారండి మీరు? ఎప్పుడన్నా మేము బూతులు మాట్లాడావా? చేత కదా మాకు? మీకు అంతా ఇది వచ్చేసింది గవర్నమెంట్ అంటే. ఎప్పుడు గవర్నమెంట్ లో ఉండేవాళ్ళు భయపడతారు. ఎందుకు? తప్పులు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఎప్పటికప్పుడు అపోజిషన్ పార్టీ చెప్పిన దాన్ని మీరు క్లారిఫికేషన్ ఇచ్చుకుంటూ ముందుకు పోయే బాధ్యత తీసుకోవాలి తప్ప అపోజిషన్ పార్టీ పైన దాడులు చేసేస్తే, వాళ్ళని నోరు మూసేస్తే వాళ్ళు బయట రాలేరు అనే అహం, దానికే ఇవన్నీ జరుగుతున్నాయి ఈ రాష్ట్రంలో. అడిగే హక్కు మాకుంది, సమాధానం చెప్పవలసిన బాధ్యత మీకుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ చెప్తాను, లేకపోతే మీరు పరిపాలించడానికి అర్హత లేదు మీకు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఏదో మా ఇష్ట ప్రకారం పరిపాలిస్తాం, ఒక తప్పుడు కేసు పెడతాం, ఇంకొక కేసు పెడతాం. పెట్టు. ఎన్ని కేసులు పెడతారు? దేని పెడతారు కేసులు? ఐఎమ్ ఆస్కింగ్ యు ఆన్సర్ టు ది పీపుల్. పలానా తప్పు జరిగిందని చెప్పండి, డిస్కస్ చేయండి పబ్లిక్ లో, తెలియాలి రాష్ట్ర ప్రజలకు కూడా ఎవరిపైన ఏమేమి కేసులు పెట్టారని. కేసులు పెట్టి మళ్ళీ మేము వెతుక్కుంటాం, సెర్చ్ చేస్తాం. ఎవడిచ్చాడు ఈ అధికారం మీకు? కేసులు పెట్టి ఎత్తుకోవడానికి. గౌరవం కోసం పనులు చేశాం. నిలబడి సార్ కంక్లూడ్ చేయగలరు? మళ్ళీ ఒకసారి ఈ ప్రభుత్వానికి హెచ్చరించిన, చెప్పిన లెక్కలింతనం, అటు కోర్టులు చెప్పినా, ఇటు ప్రతిపక్షాలు మాట్లాడినా, లేకపోతే ఇంకా మిగిలిన అన్ని వ్యవస్థలు కూడా ఘోషించినా, మీడియా కానీ ఇవన్నీ ఘోషించినా వీళ్ళకి లెక్కలేదు. దీనికి ఒకటే మార్గం, ప్రజా చైతన్యం. ప్రజల్లో చైతన్యం వచ్చి ప్రభుత్వం చేసే పనుల వల్ల మీ జీవితాలు ఏ విధంగా నష్టపోతాయి, సమాజం ఏ విధంగా పూర్తిగా నష్టపోతుంది అనేది చర్చించాల్సిన అవసరం ఉంది. ఆ చర్చలో భాగంగానే ఈరోజు ఈ విషయం మీ ముందర పెట్టాను. తెలుగుదేశం పార్టీ దీన్ని ఎక్కడికక్కడ ప్రజల్లోకి తీసుకుపోవడానికి మేము ప్రయత్నం చేస్తాం. వీళ్ళు చేసే తప్పుడు పనులన్నీ, దీని మీద మొత్తం ఏమేం జరిగిందో
ఈ చేతగాని ప్రభుత్వం, అసమర్థ ప్రభుత్వం పరిపాలన చేయలేక వీళ్ళు చెప్పిన తప్పుల్ని ఎత్తి చూపించిన, లేకపోతే ఇది చేస్తే బాగుంటుందని చెప్పిన దానిపైన దాడులు చేసే పరిస్థితికి వచ్చారు. ఆ దాడుల్లోనే ఈ 4 ఉదాహరణలు మీకు. మేము ఏమి చేసినా జరిగిపోతుందని అహంభావంతో ముందుకు పోతున్నారు. కాబట్టి ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది, ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి అధికారం కోసమో ఇంకొక దాని కోసం కాదు, లేకపోతే ఇంకొక పేపర్ కోసమో, లేకపోతే ఇంకొక వ్యక్తి కోసమో, ఇంకొకరి కోసం కాదు. ఏదైతే వ్యవస్థలు బలహీనమైనప్పుడు, ఆ వ్యవస్థలు బలహీనపడిన తర్వాత జరిగే పరిణామాలు చాలా ప్రమాదకరంగా ఉంటాయి. అదే రాష్ట్రంలో జరుగుతూ ఉంది. దీనివల్ల కొంతమంది వ్యక్తులకు, కొంతమంది రాజకీయ పార్టీలకు, కొన్ని వర్గాలకే నష్టం జరుగుతుంది అనుకుంటే తప్పు. మళ్ళీ చెప్తున్నా, పెద్దవాళ్ళకే జరుగుతుంది, పేదవాళ్ళకి ఏమీ కాదు అనుకోవడం కూడా పొరపాటు. ఈరోజు కరోనా వచ్చింది, ఎవరి ప్రాణాలకు ముప్పు వచ్చింది? కొన్ని కులాలకే వచ్చిందా? కొన్ని మతాలకే వచ్చిందా? కొన్ని వర్గాలకే వచ్చిందా? కొంతమంది వ్యక్తులకే వచ్చిందా? అందరికీ వచ్చింది. ఏంటి ఈ ప్రభుత్వం అసమర్థత కాదా? పిట్టల్లాగా చనిపోతా ఉంటే, రాలిపోతా ఉంటే కనీసం పట్టించుకోరా మీరు? దినానికి 104, 114 మరణాలు జరుగుతా ఉంటే, 22,000 కేసులు వస్తా ఉంటే, మొత్తం డబ్బులన్నీ హాస్పిటల్ తగిలబెట్టుకున్న కూడా బతకపోతే మీరు చేసే పనులేంటి? ఎందుకు అందరినీ ఒక కాన్ఫిడెన్స్ తీసుకొని ఏది ప్రాధాన్యత? వ్యాక్సిన్ ప్రాధాన్యత, లేకుంటే నువ్వు చెప్పే మాటలు ఏదో ఫైబర్ గ్రిడ్ లో ఇంటింటికి ఇంటర్నెట్ ఇస్తా, నాడు నేడు స్కూల్లో ఏమో పెడతా? ఏం పెడతారు మీరు? ముందు మనుషుల పిల్లలు బతుకుండాలి కదా, మనుషులు బతుకుండాలి కదా మీరు చేయడానికి. శ్మశానాలకు సేవ చేస్తారు రేపు? ఏమనుకుంటున్నారు? దీనికి సమాధానం చెప్పమంటున్నాను. కాబట్టి ఈ విషయాలు ప్రజలందరూ ఆలోచించాలి. ఈ సమయంలో, పిలిచే సమయంలో ఇంకా అరాచకాలు చేస్తారు. అరాచకాలు చేస్తారని మనం గమ్మునుంటే మాత్రం ఈ రాష్ట్రం అంధకారానికి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. మనం ఎవ్వరూ మిగలం, చాలా భయంకరమైన పరిస్థితులకు వెళ్తాం. ఇన్ని రోజులైతే ఎంత వ్యాక్సిన్ ఇచ్చారో మీరు చెప్పే పరిస్థితిలో మీరున్నారా? వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందో చెప్పే పరిస్థితిలో మీరున్నారా? మాట్లాడి దానికి కూడా కులం. వ్యాక్సిన్ కులం ఏంటండి? బుద్ధి ఉండాలా? మీరు బుక్ చేసుకోండి, అందరూ బుక్ చేసుకుంటున్నారు, మీరు కూడా బుక్ చేయండి, మేము కూడా సహకరిస్తాం. ఎక్కడికక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ కానీ, రాష్ట్ర ప్రభుత్వ గైడ్ లైన్స్ కానీ ప్రజాహితం కోసం, ప్రజా ఆరోగ్యం కోసం మీరు ఆలోచించుకొని చేయాలి. మేము కూడా సూచనలు చేస్తే ఆ సూచనలు కూడా తీసుకొని ఇంకా మెరుగ్గా మీకు ఆలోచన చేస్తే చేయాలి తప్ప మా మీద దాడి చేసి మీ పబ్బం గడుపుకోవాలంటే మాత్రం కుదరద్దు. ఆ విషయం గుర్తుపెట్టుకుని 2 ఏళ్లలోనే మనం చూస్తున్నాం ఎన్ని అరిష్టాలు జరిగాయో చూశారు, ఎన్ని ఇబ్బందులు వచ్చాయో మీరు చూశారు, ఇంకా ఎన్ని ఇబ్బందులు రాబోతాయో మీరు చూడబోతున్నారు. నిన్న బడ్జెటే దానికి ఉదాహరణ. దాంట్లో ఈరోజు చాలా జటిలమైన సమస్య, సంక్షోభంలో ఉండే ఆరోగ్యం, ప్రజారోగ్యం, దాన్ని వీళ్ళు డీల్ చేసిన విధానం, వీళ్ళు అసెంబ్లీలో కనీసం 1 నిమిషం కూడా మాట్లాడకుండా పోవడం, ఇది ఒక ఉదాహరణ మాత్రం. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకొని అందరం కూడా సమిష్టిగా ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచాలి. ఏదో పింఛన్లు రావు, లేదంటే ఇంకోటో, వీళ్ళ తాత జాగీర్ కూడా కాదు ఇది ఇవ్వడానికి. ఇది రాష్ట్ర ఖజానా నుంచి ఇస్తున్నారు తప్ప సొంత డబ్బులు కాదు. ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకొని ముందుకు పోవాల్సిందిగా, ధైర్యంగా అందరం కూడా వీరోచితంగా ఉంటే తప్ప భవిష్యత్తుని కాపాడుకోలేం, మన ప్రాణాలు కూడా మనం కాపాడుకునే పరిస్థితులు ఉండవు. ఆ విషయాలు మీరు గుర్తుపెట్టుకొని అందరిలో కూడా ఒక చైతన్యం రావాలని మరొకసారి కోరుకుంటూ, దానికి తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ కృషి చేస్తాం, పోరాడతాం, దాంట్లో ఏమాత్రం రాజీ లేదని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్.